For Bindas Entertainment, subscribe to What the Fun. ఇది నా డైరీ రా. ఇందులో నా సీక్రెట్స్ అన్నీ ఉంటాయి. ఎప్పుడు నాతోనే ఉంటుంది. రాసుకో సీత అనే పేషెంట్ తాలూకా మీరే కదా? ఏమైనా సీరియసా డాక్టర్? మీరు భయపడాల్సిన అవసరం లేదు. తనకు వచ్చింది జనరల్ యాంగ్జైటీయే. బట్ ఇంకేమైనా సివియర్ అయ్యి ఉంటే కొంచెం ప్రాబ్లం అయ్యేది. నేను ఇక్కడ డ్యూటీ డాక్టర్ని, సో నేను మీకు మందులు రాసిస్తాను. ఇవి తీసుకుని మీరు కలవచ్చు. సరే డాక్టర్, థ్యాంక్ యూ. అండ్ వన్ థింగ్, బెటర్ డోంట్ లెట్ హెర్ పాస్ట్ రూయిన్ హెర్ ప్రెజెంట్. ఏమిందిరా? రీజన్ రాహుల్, సీత ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఎక్స్క్యూజ్ మీ, అమ్మాయి కళ్ళు తెరిచింది, మీరు లోపలికి వెళ్ళి చూడొచ్చు. మా ఇక్కడే ఉండరా, చూసేస్తాను. సీత, ఇంటర్వ్యూ ఎలా అయింది రామ్? అది బాగానే అయిందిలే. సీత, ఒకసారి రాహుల్తో నన్ను ఏమైనా మాట్లాడమంటావా? అంటే యాంగ్జైటీ వల్ల ఇదంతా అని డాక్టర్ చెప్పారు. ఒకసారి నీ సింపతితో నాకేం పని లేదు. జస్ట్ టేక్ మీ యాజ్ అన్ లైవ్ ఎగ్జాంపుల్. లవ్ జోలికి మాత్రం వెళ్ళొద్దు. ఈ సిచ్యువేషన్లో రాత గురించి ఎలా చెప్పను? నీకేమైనా పిచ్చా? నేనెందుకు వాటి జోలికి పోతాను? నా గురించి తెలీదా నీకు? ప్రామిస్ చేయి. ఏమని? నువ్వెప్పుడు ఇలాగే నాతో జెన్యున్గా ఉంటానని, లవ్ జోలికి వెళ్ళను అని. రాధ ఎందుకు మెసేజ్ చేసింది? ప్రామిస్ చేయి. ఒరే నోవా, మా అమ్మ నాన్న నాకు రామకృష్ణ అని 2 పేర్లు ఎందుకు పెట్టారో అర్థం కావట్లేదు. వీళ్ళిద్దరి మధ్య నలిగిపోతున్నాను రా. ఇదంతా కాదు, దీని అన్నిటికీ రీజన్ వాళ్ళ ఎక్సే కదా? అవునరా. ఓకే, సీతనే లెవెల్లో దింపాడంటే మనోడి పేరేంటన్నావు? రాహుల్. రాహుల్. రాహుల్ మరీ అంత అందగాడా? అంటే సీతనే లవ్లో దింపాడంటే సీత ఈజ్ ఎ వైస్ డెసిషన్ కదా? రాహుల్ అందగాడు మాత్రమే కాదు, చాలా మెచ్యూర్డ్, చాలా మంచోడు. ఈ నెవర్ ట్రబుల్డ్ ఎనీవన్. సీతకి రాహుల్ అన్న నేనన్నా చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళేది. కొన్నిసార్లు వాళ్ళ మధ్యలో నేను ఎందుకని అనిపించేది. రాహుల్, నువ్వు నాతో ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. యు ఆర్ ద బెస్ట్ థింగ్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. ఏ రామ్, అక్కడున్నావేంటి? ఇలా రా. ఇట్స్ ఓకే, యూ గైస్ క్యారీ ఆన్. ఏ రామ్, కమ్ ఆన్. కమ్. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఏదైనా తీసుకొస్తా. సరే, నువ్వు వెళ్ళి తీసుకుంటా. రామ్, అలా వెళ్దామా? అవునార్కే, ఏదో జాబ్ అన్నావు, వచ్చిందా? వాళ్ళే కాల్ చేస్తున్నారు, బట్ ఇంకా చేయలేదు. నీకేమో రికమెండేషన్స్ వచ్చావు. నీకు ఓకే అయితే చెప్పు, మన ఆఫీస్లో చూస్తాను. వద్దు రాహుల్, నెక్స్ట్ వీక్ లోపు ఏదో ఒక జాబ్ కొట్టేస్తాను. నేను సీత దగ్గర దాచిన ఒకే విషయం ఏంటో తెలుసా? ఏంటది? నీ లవ్ స్టోరీ. అది కూడా ఇంకో 1 వీక్లో ఏదో ఒకటి క్లారిటీ వస్తుంది రాహుల్.
కాకపోతే సీతకు అన్నీ ఓకే అయ్యాక చెప్దామని నేను అనుకుంటున్నాను. ఆల్ రైట్ మ్యాన్, నా ఫుల్ సపోర్ట్ నీకే. అబ్బా ఫుడ్ అంతా అయిపోయిందంట. ఓ సరిపోయింది, వెళ్ళే వరకు ఇలానే ఉండాలి. ఇంకా పదండి, అట్లీస్ట్ అక్కడికి వెళ్ళి రిలాక్స్ అవుదాం. ఓకే. చూసావా ఇక్కడ షాప్స్ అన్ని క్లోజ్ ఉన్నాయా? అన్నీ క్లోజ్ ఉన్నాయి. ఛా జస్ట్ వాటర్ ఉన్న అవును. బాగుంటుంది. బట్ ప్లేస్ అయితే చాలా బాగుంది. రే రామ్, నీకు డబ్బులు ఇస్తాను, రేపు ఇంటికి వచ్చే. అమ్మకు నేను చాలాసార్లు అడిగిందిరా. నేను కూడా రావచ్చా? హిహిహిహి నో థ్యాంక్స్, ఇంకా దానికి చాలా టైం ఉంది. అయినా సీత, నీకు శాలరీ వచ్చేది రేపు కాదు కదా. హలో మాస్టారు, రేపు మై పేడే. మై మనీ ఈజ్ హర్ మనీ, హర్ మనీ ఈజ్ ఆల్సో హర్ మనీ. అంటే ఏంటి? ఇప్పుడు నీ మనీ మొత్తం నేనే తీసుకుంటున్నానా? నో నో నో, జస్ట్ 90%. చూసావారా, నిన్ను కొట్టాలి. తగులుతుంది సీత. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ బోత్. అవునార్కే, మా ఇద్దరు లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందో తెలుసా? ఏ గాయ్స్, వై ఆర్ యు లాఫింగ్? ఎంత ఫన్నీగా ఏమన్నాను ఇప్పుడు? రాహుల్, సీత నువ్వు లవ్ చేయటం కాదు, సీతే నేను లవ్ చేసింది. నీకే ఆ విషయం తెలీదు. వాట్ ద షాక్. అంత షాక్ అవ్వకు, ఐ కెన్ కంట్రోల్ మై ఎంథూసిజం. మరి నేను మెసేజ్ చేసిన ప్రతిసారి ఐఎమ్ స్టడింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్ట్రీట్ లైట్స్, ఐ వాంటెడ్ టు బి ఏ రిస్క్లెస్ ఉమెన్ అని అంబేద్కర్ గారి రేంజ్లో కోట్ చేసావు. మన లైఫ్లోకి ఏదైనా ఈజీగా వస్తే అంతే ఈజీగా వెళ్ళిపోతుంది కూడా. అందుకేనా 2 years తెప్పించుకున్నావు? నేనేం 2 years తెప్పించుకోలేదు. అయినా నువ్వు పిలిచిన ప్రతిసారి డేట్కి వచ్చాను కదా. ఐ థాట్ అందరు అబ్బాయిలానే నువ్వు కూడా ఒక పర్వర్ట్ అనుకున్నాను. బట్ ఇన్నాళ్ళ మన రిలేషన్షిప్లో నువ్వు నన్ను ఒక్కసారి కూడా కిస్ ఇవ్వు అని అడగలేదు, నాట్ ఈవెన్ ఇన్ టెక్స్ట్. దెన్ ఐ రియలైజ్ రాహుల్ ఈజ్ అ మ్యాన్, నాట్ ఏ బాయ్. రాహుల్, సీత నాకు నీ గురించి రోజు చెప్తూనే ఉంటుంది. నీతో జరిగే ప్రతి విషయం నాతో షేర్ చేస్తూనే ఉంటుంది. మోస్ట్లీ వెన్ యు ఆర్ డ్రెస్డ్ అప్ ఇన్ ఏ బ్లాక్. అచ్చా సీత గారు, అందుకేనా నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్న ప్రతిరోజు హ్యాపీ బర్త్డే చెప్పేదానివి? ఇప్పుడు కూడా బ్లాక్ డ్రెస్ వేసుకున్నావు కదా, హ్యాపీ బర్త్డే. రే రామ్, ఆయన నువ్వు వాడికి అన్నీ చెప్పకు, వాడు ఓవర్ యాక్షన్ చేస్తాడు. ఓవర్ యాక్షన్ చేసే ఛాన్స్ నాకు ఇక్కడ ఇచ్చావని. అంటే ఏంట్రా, నేనా చేసేది ఓవర్ యాక్షన్? ఓకే ఓకే, లీవ్ దట్. వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్. కాలేజీలో ఉన్నప్పుడు సీత గారికి ప్రపోజ్ చేయని వల్ల లేరు కదా, మరి వై ఓన్లీ రాహుల్? ఐ మీన్ వై ఓన్లీ మీ? సింపుల్, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. సీత నేను చూడగానే ఫిక్స్ అయిపోయింది. సీత మోనోగమి, తను ఒక్కసారి ఒక్కరనుకుంటే ఒక్కరే. ఆ టెరిటరీలో రీప్లేస్మెంట్ అనేది ఇంపాసిబుల్. అందరూ నన్ను రామ్ని క్వశ్చన్ చేసేవారే, బట్ యూ నెవర్ క్వశ్చన్ అవర్ ఫ్రెండ్షిప్. ఇంకా లేట్ చేయడం ఇష్టం లేక ఐ ప్రపోజ్డ్ ఆన్ యువర్ బర్త్డే. అమ్మయ్యా, ఎలాగైతేనే సీతను పడేసిన మొగాడిగా చరిత్రలో మిగిలిపోతాను. హలో, అంత పెడెస్టాల్లో పెట్టాల్సిన అవసరం లేదు. హే, రేపు వీకెండ్ కదా, షల్ వి గో టు మూవీ? అలా వెళ్ళాలంటే ముందు నేను ఇంటికి వెళ్ళాలి. అబ్బా, అప్పుడేనా? అమ్మ ఇప్పటికీ చాలాసార్లు కాల్ చేసింది సీత, హాస్పిటల్ వెళ్ళాలి, కొంచెం ఇంపార్టెంట్. ఐ హ్యావ్ టు లివ్. యూ గైస్ ఎంజాయ్. సరే, అందరికీ కుదిరినప్పుడే వెళ్దాంలే. ఏ వెయిట్, నాకు ఆఫీస్ కాల్ వస్తుంది, మాట్లాడొస్తా. రాహుల్, రేపైతే మీ ఇద్దరు కలిసి వెళ్ళండి సినిమాకి. నాకు కొంచెం కుదరదు. ఏ అంటే ప్రతిసారి నేను ఎందుకు రాహుల్ మీ మధ్యలో? అర్థమైంది. చూడార్కే, మాకు ప్రైవసీ కావాలంటే మేము అడుగుతాం, నువ్వంతా ఆలోచించ మాకు. అయినా సీతకి నువ్వు ఒకటి నేను ఒకటి కాదు, ఇద్దరం ఒకటే. ఇంకా నువ్వేం ఆలోచించ మాకు. ఐ విల్ కమ్ టు పిక్ యూ బోత్. గెట్ రెడీ. సరే. సీత మొన్న ఒక డ్రెస్ అడిగింది, అదొకసారి నువ్వు చూసి వస్తావా? ఏది? కుదరట్లేదు. ఇంతలా అర్థం చేసుకున్న వీరిద్దరి మధ్య బ్రేకప్ ఎలా అయిందిరా?
రీజన్ ఏంటని అడగమాకు సీత. ఎందుకంటే నీకు అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు. ఐ నో యూ నెవర్ సేడ్ నో టు మీ. ఐ హోప్ యూ ఫాలో దిస్ టైమ్ టు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ బ్రేకప్ ఫ్రమ్ యూ. నువ్వు లేకుండా బ్రతకడం చాలా కష్టం రాహుల్. సీత, ఎక్కడికి? కష్టపడ్డానికి వెళ్తున్నాను రాహుల్. నాకు కూడా వేరే డైరెక్టర్ని కలిసే పని ఉంది. వాళ్ళు వచ్చాక వెళ్తాను. నేను రాత్రిని కలిసాక ఒకసారి కాల్ చేయరా ఆర్కి. వచ్చావా సీత? కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. రామ్. సీత ఒకసారి ఇలా రా. చెప్పరా. ఆఫీస్కి వెళ్ళి 1 వీక్ అవుతుందిరా. తెలుసు సీత, నీ కొలీగ్ నాకు కాల్ చేసింది. ఏం ఆన్సర్ చేయాలో తెలియక ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అయినా నువ్వు ఇవన్నీ మర్చిపో, కొద్ది రోజులు రిలాక్స్ అవ్వు. చూస్తున్నావుగా లవ్ వల్ల ఎంత సఫర్ అవుతున్నానో. నా లైఫ్లో రిస్క్ చేసి తీసుకున్న డెసిషన్ అంటే ఇదేరా. నా లైఫ్లో సడన్గా ఏదో పెద్ద పిడుగొచ్చినట్టు అనిపిస్తుంది. నాకు ప్రామిస్ చేస్తావా? ఏం ప్రామిస్ సీత? చిన్నప్పటి నుండి నీకే కష్టం రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నాను రా. లవ్ అనేది పెద్ద డిసీజ్. లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నువ్వు ఆ లవ్ జోలికి మాత్రం వెళ్ళానని నాకు ప్రామిస్ చేయి. ప్రామిస్ సీత. సరే సీత, కింద చిన్న పని ఉంది, నేను మళ్ళీ వస్తాను. రాధా, చెప్పు క్రిష్. నేను కలిసి ఒక విషయం చెప్పాలి. సరే, మనం రెగ్యులర్గా కలిసే స్పాట్కి వచ్చేసి కలుద్దాం. సరే, కలుస్తాను. ఇప్పుడు క్రిష్కి నేను చెప్పే విషయం ఎలా రిసీవ్ చేసుకుంటాడో ఏంటో. హాయ్ రాధా. హాయ్ క్రిష్.
రాధా, నేను ఒక విషయం చెప్పాలి. నేను కూడా నీకు విషయం చెప్పాలి. సరే చెప్పు. పోనీలే, ఫస్ట్ నువ్వు చెప్పు. ఇట్స్ ఓకే, చెప్పు, పర్లేదు. పర్లేదా? ఆ, క్రిష్, మన రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యేలోపు ఒక విషయం నీకు చెప్పాలనుకుంటున్నాను. చెప్పు రాధా. మన రిలేషన్షిప్ స్టార్ట్ అయిన తర్వాత మనిద్దరి మధ్యలో అమ్మాయే కాదు, వేరే అబ్బాయి కూడా రావటానికి వీల్లేదు. నాకన్నా నీకు క్లోజ్ అవ్వడానికి వీల్లేదు. బికాస్ ఐ హ్యావ్ ద రైట్స్ టు బీ యువర్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. ఈ విషయం నీకు ఓకే అంటే ఓకే, లేదంటే నువ్వు ఆలోచిస్తానంటే నీ ఇష్టం. రాధా, నాకు ఒక నిమిషం టైం ఇవ్వు. క్రిష్, ఓకే చెప్తే బాగున్నావు. రాధని నేను చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నాను. ఇంత చిన్న కండిషన్ వల్ల తను వదులుకోలేను. అలానే సీతకి ఇచ్చిన ప్రామిస్ని బ్రేక్ చేయలేను. టైం చూసుకొని ఇద్దరికి ఏదో ఒక రోజు నిజం చెప్పేద్దాం. అప్పటి వరకు కొంచెం మేనేజ్ చేద్దాం. నువ్వు చెప్పిందంతా నాకు ఓకే రాధా. నువ్వు అడిగింది ఏమైనా పెద్ద విషయమా? ఆ 1 minute టైం కూడా ఎందుకు అడిగాను తెలుసా? ఊరికే బిల్డప్ కోసం. షూర్ కదా? షూర్ రాధా, కన్ఫర్మ్. ఓకే. థ్యాంక్ యూ క్రిష్. వెళ్దామా? హలో అండి, చూసేసారు కదా ఈ ఎపిసోడ్ కూడా. సో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. సిరీస్కి అయితే మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. బట్ కొంచెం కామెంట్ కూడా చేయండి మీకు ఏమనిపించిందా ఏంటా అని. అండ్ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వాట్ ద ఫన్ తెలుగు. అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. మేము రోజు పెట్టే అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్.